ప్రస్తుతానికి విశాఖ నగరంలో రాజకీయ ఊహాగానాలు చర్చలన్నీ కూడా మేయర్ అలాగే జీవీఎంసీ ఎన్నికలకు సంబంధించి కొనసాగుతున్నాయి. జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. ప్రధానంగా చూసుకుంటే కూటమి నుంచి ఎవరు జనసేన, టీడీపీ, బీజేపీ నుంచి అభ్యర్థులు ఎవరు అవుతారన్నది ఒక అంశం కాదే ఏ పార్టీకి ఈసారి మేయర్గా పోటీ చేసే అంశం అవకాశం దక్కుతుందని కూడా చర్చ కొనసాగుతుంది. అయితే మరోవైపు చూసుకుంటే ఈసారి ఒక నేరుగా ఎన్నికలు జరుగుతున్న నేపథ్యాన్ని ఒక కీలక వ్యక్తులు పోటీ చేయాలనే క్రమంలో ఒక అభిప్రాయం వ్యక్తం అవడం కాకుండా అదే స్థాయిలో ఉన్నట్లయితేనే ఆ పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉంటాయి. ఈ దశలో చూసుకుంటే ఎమ్మెల్యేలు వారి కుటుంబ సభ్యులను బరిలోకి దించాలన్న ప్రతిపాదన సహజంగానే ఉంటుంది. అయితే తొలి దశ నుంచి కూడా విశాఖ రాజకీయాలు కొంత మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కుటుంబం చుట్టూ కూడా తిరుగుతుంది. తాజాగా చూసుకుంటే గంటా శ్రీనివాసరావు తన వారసుడిగా తన కుమారుడు రవితేజని ప్రమోట్ చేసే ప్రయత్నం గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతుంది. అందులో భాగంగా ఆయన హాజరు కాని కార్యక్రమాలకి రవితేజ హాజరవుతున్నారు. ఇప్పుడు తాజాగా మేయర్ అంశం చర్చకి రావడంతో సహజంగానే రవితేజ బరిలోకి ఉంటారా అనే చర్చ జరుగుతుంది. అదే అంశం ఇప్పుడు గంటా శ్రీనివాసరావు దృష్టికి తీసుకువెళ్ళగా తాను పోటీ చేయకూడదా అన్న అంశం కూడా ఆయన నేరుగా అన్న పరిస్థితి. నిజానికి చూసుకుంటే గంటా శ్రీనివాసరావు భీమిలి నియోజకవర్గం నుంచి రానున్న ఎన్నికల్లో విశాఖ ఎంపీగా కూడా పోటీ చేస్తారని ఒక ఊహాగానాలు వ్యక్తమయ్యి అదే అంశం ఆయన దృష్టికి తీసుకువెళ్లిన సందర్భాల్లో ఎంపీగా పోటీ చేస్తానని గతంలో సమాధానం ఇచ్చారు. ఇప్పుడు చూసుకుంటే రవితేజ కంటే తానే మేయర్గా పోటీ చేస్తే తప్ప అన్న ఒక సమాధానం ఇవ్వడం మరిన్ని ఊహాగానాలకు వ్యక్తం అవుతున్న పరిస్థితి. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే విశాఖ కార్పొరేషన్ ఎన్నికలు జరగడానికి సజావుగా అంశాలు ఉన్నాయా? ఇప్పటికే చూసుకుంటే విశాఖతో పాటు విశాఖ జిల్లాలో చూసుకుంటే 4 మండలాలు ఇటు భీమిలి, ఆనందపురం, పద్మనాభంతో పాటు పెందుర్తిలో కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా జీవీఎంసీలో విలీనం చేయాలని కూడా తాజాగా ఆ ప్రాంత ప్రజలు కూడా తీర్మానం చేశారు. అయితే వారి తీర్మానం ఆమోదించి జీవీఎంసీ ఎన్నికలు జరగాలంటే వారిని కూడా ఓటర్ల గుర్తింపుగా చేయాలి. ఈ ప్రక్రియ జరగాలంటే చాలా కాలం, కనీసం 3 నుంచి 6 నెలలు కూడా సమయం పట్టే అవకాశం ఉంది. అంతవరకు జీవీఎంసీ ఎన్నికలు పోస్ట్ పోన్ చేసే అవకాశం ఉంటుందా? వారం రోజులుగా చూసుకుంటే విశాఖలో జీవీఎంసీ ఎన్నికలు, అలాగే జీవీఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీ పోటీ చేస్తుంది, అలాగే ఆ పోటీ చేసే వ్యక్తుల్లో కూడా ఎవరికి సీటు దక్కుతుంది అన్న అంశం చర్చ జరుగుతుంది. ఆ రకంగా ఈరోజు చూసుకుంటే గంటా శ్రీనివాసరావు నేను మేయర్గా పోటీ చేస్తే తప్ప అన్న మాట ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకున్న వాతావరణం మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్ర, RTV, విశాఖపట్నం.